పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందరికీ నమస్కారం. 5 సంవత్సరాల పాటు 2019-24 మధ్య డిఎస్సి పేరుతో కొన్ని లక్షల మందిని దగా చేసినటువంటి గొడ్డలి పార్టీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా డిఎస్సి ద్వారా లక్షల మందిని నిలువున ముంచినటువంటి గొడ్డలి పార్టీ ఈ రోజున ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటి సంతకమే మెగా డిఎస్సి పైన పెట్టి నలభై ఒక్క మందికి ఉద్యోగాలు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారి పైన వీరు చేస్తున్నటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు, నిందలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున హైకోర్టు సాక్షిగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం అయినటువంటి గౌరవ హైకోర్టు సాక్షిగా మళ్ళీ ఒకసారి బట్టబయలైనటువంటి పరిస్థితి. కేవలం కడుపు మంట, నేను ఇన్ని లక్షల మందిని దగా చేస్తే వీళ్ళు న్యాయం చేస్తారా? నేను యువతకి ఉద్యోగాలు ఇవ్వకుండా వారిని రోడ్డున పడేస్తే వారి ఇళ్లల్లో వెలుగులు నింపుతారా? నిరుద్యోగ యువతకి నేను గంజాయి మత్తు పదార్థాలు అలవాటు చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తూ నా జేబులు నింపుకుంటే ఈ రోజున వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతారా అన్నొక కడుపు మంటతో వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో ఈ రోజున హైకోర్టు చీవాట్లతో మళ్ళీ ఒక్కసారి బట్టబయలైనటువంటి విషయాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. నిన్న చాలా తీవ్రంగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు ఈ డిఎస్సి పైన వీళ్ళు చేస్తున్నటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో చాలా గట్టిగా ప్రశ్నించడం జరిగింది. ఏమీ లేని ఒక అంశంలో సిబిఐ దర్యాప్తు కావాలి, ఆ విచారణ కావాలి, ఈ విచారణ కావాలి అని ఎంతో కష్టపడి పరీక్షలకి ప్రిపేర్ అయ్యి ఉత్తీర్ణులయ్యి ఈరోజు ఉద్యోగాలు పొందినటువంటి వారికి మానసిక క్షోభని గురి చేస్తూ ఈ రోజున వారిని బాధ పెడుతున్నటువంటి గొడ్డలి పార్టీ. ఒకసారి మీరు చూసినట్లయితే 16,347 ఉద్యోగాల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 15,941 మందికి ఇప్పటికే నియామక పత్రాలు ఇచ్చి వారికి ఉద్యోగాలు అందించడం జరిగింది. దానిలో ఈ 15,941 ఉద్యోగాలలో దాదాపుగా 50%, 49.9%, 7,955 మంది మహిళలు ఉన్నారు. 7,955 మంది, 49.9% మహిళలు ఉత్తీర్ణులయ్యి తమరి జీవితాల్లో ఒక కలైనటువంటి ఆ డిఎస్సిలో ఉత్తీర్ణులై ఉద్యోగాలు పొంది ఎంతో ఆనందంగా వారు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే వారి యొక్క కష్టాన్ని అవహేళన చేసే విధంగా, వారి యొక్క కష్టాన్ని ప్రశ్నించే విధంగా వారిపైన వారికి ప్రతిరోజు కూడా ఒక మానసిక క్షోభకి గురి చేస్తూ ఇవాళ ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. నిన్న సూటిగా ప్రశ్నించింది హైకోర్టు. ఇవాళ సవాళ్లు విసురుతున్నటువంటి గొడ్డలి పార్టీ నాయకులు, లేనిపోని నిందారోపణలు చేస్తున్నటువంటి గొడ్డలి పార్టీ నాయకులు